డబుల్ టాప్ ప్యాటర్న్ చూడ్డానికి చాలా సింపుల్. బట్ ట్రేడ్ చేసేటప్పుడు అంతే సింపుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 25థ్ మార్చ్ రోజున బ్యాంక్ నిఫ్టీ యొక్క 5 మినిట్ చార్ట్ గనక మనం అబ్జర్వ్ చేస్తే ఇలా డబుల్ టాప్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి నెక్ లైన్ కింద మనకొక రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయింది. దాని తర్వాత కాసేపు మార్కెట్ సైడ్ వైజ్‌లో ఉండి మెల్లిగా వెళ్ళి డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క టార్గెట్‌ని హిట్ అయింది. వెరాజ్ మీరు 28థ్ మార్చ్ రోజున కనుక అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది, నెక్ లైన్ బ్రేక్ అయ్యి కిందకి వెళ్ళింది. కానీ కాసేపటి తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే స్టాక్ ప్రైజెస్ మళ్ళీ పైకి పెరిగి స్టాప్ లాసెస్ హిట్ అయ్యాయి. అంటే ఆ రోజు మనకి ఒక లాస్ వచ్చింది. వెరాజ్ 2nd ఏప్రిల్ రోజున మనం అబ్జర్వ్ చేస్తే అగైన్ ఇక్కడ మనకు ఒక డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయినా ఇక్కడ నెక్ లైన్ దాకా వెళ్ళింది, కాసేపు నెక్ లైన్ కింద ట్రేడ్ అయింది. బట్ అగైన్ షార్ప్ గా రివర్స్ అయ్యి అగైన్ మనకు ఒక లాస్ మేకింగ్ ట్రేడ్ చూపిస్తూ ఉంది. అయితే ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ వర్కౌట్ అవుదు అని అనుకుంటున్నారా? కొంచెం సేపు ఆగండి, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 8th ఏప్రిల్ రోజున అదే బ్యాంక్ నిఫ్టీ చార్ట్ 5 మినిట్ టైం ఫ్రేమ్ లో అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి ఒక పెద్ద రెడ్ కలర్ క్యాండిల్ తో మనకి నెక్ లైన్ అనేది బ్రేక్ అయ్యి కిందకి క్లోజ్ అయింది. సో ఇలాంటి క్యాండిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఒక క్యాండిల్ మాత్రం కాసేపు కన్సాలిడేట్ అయ్యి తర్వాత షార్ప్ గా పడిపోయింది. నెక్స్ట్ అలాగే 11th ఏప్రిల్ రోజున స్టాక్ ప్రైజెస్ మళ్ళీ ఇక్కడ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యి నెక్ లైన్ కింద ఒక రెడ్ కలర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ ఒక 10 to 15 మినిట్స్ కన్సాలిడేట్ అయ్యి దాని తర్వాత పడడం స్టార్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను మీకు 5 ఎగ్జాంపుల్స్ చూపించాను కదా, అందులో 3 ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్స్ ఉన్నాయి, వెరాజ్ 2 లాస్ మేకింగ్ ట్రేడ్స్ ఉన్నాయి. మరి ఈ ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్స్ కి అండ్ అలాగే లాస్ మేకింగ్ ట్రేడ్స్ కి తేడా ఏంటి? ఆ తేడా అనేది మీకు ట్రేడ్ చెయ్యక ముందే తెలిస్తే చాలా బాగుంటుంది కదా. మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తున్నారో చాలా కాన్ఫిడెంట్ గా ట్రేడ్ చేయగలుగుతారు కదా. అందుకే ఆ విషయాన్నే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ముందుగా అసలు డబుల్ టాప్ ప్యాటర్న్ మనకి వర్కౌట్ అవ్వడానికి దాని వెనకాల ఉన్న సైకాలజీ ఏంటి అనేది మనకు తెలియాలి. ఎప్పుడైనా సరే ఒక స్టాక్ ప్రైస్ బాగా పెరిగిపోయింది అనుకోండి, అప్పటిదాకా ఆ స్టాక్ ని కొన్న ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని అనుకుంటారు కదా. లేదా కొన్నిసార్లు మార్కెట్లోకి కొత్త సెల్లర్స్ కనుక ఎంటర్ అయితే అలాంటప్పుడు కూడా మనకి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతూ ఉంటాయి. సో సింపుల్గా సైకలాజికల్గా ప్రాఫిట్ బుకింగ్ కోసం కానీ లేదా కొత్త సెల్లర్స్ ఎంటర్ అయితే కానీ ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ వస్తుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ బాగా పెరిగిపోయి ఉండాలి. అయితే దీన్ని ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ లాంగ్వేజ్లో కనుక మాట్లాడుకుంటే హయ్యర్ లెవెల్లో ఒక రెసిస్టెన్స్ లేదా ఒక సప్లై జోన్ని కనుక స్టాక్ ఫేస్ చేస్తుంది అని అంటే అలాంటప్పుడు అక్కడి నుంచి రివర్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా. ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ గురించి, సప్లై అండ్ డిమాండ్ గురించి ఆల్రెడీ నేను ఈ ప్రైస్ యాక్షన్ స్టెప్ బై స్టెప్ కోర్స్లో కొన్ని డేస్ బ్యాక్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దాన్ని మీరు కింద చాట్ సెక్షన్లో కానీ డిస్క్రిప్షన్ సెక్షన్లో కానీ ఆ వీడియోస్ యొక్క లింక్స్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇలా నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ రెసిస్టెన్స్ లేదా సప్లై జోన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత యూజువల్గా కొత్త సెల్లర్స్ ఎంటర్ అవుతారు లేదా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కాబట్టి డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది మీకు ఫామ్ అవుతుంది. ఇలా సప్లై జోన్ దగ్గర కానీ రెసిస్టెన్స్ దగ్గర కానీ డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చింది అంటే అది మీకు గోల్డెన్ ఆపర్చునిటీయే. అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ లేదా నిఫ్టీ లేదా బ్యాంక్ నిఫ్టీ ప్రైజెస్ చాలా ఈజీగా పడిపోతూ ఉంటాయి. అయితే ఆల్రెడీ అయిపోయిన చార్ట్స్ని చూసి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది చాలా ఈజీ. బట్ ప్రాక్టికల్గా లైవ్ మార్కెట్లో రికార్డింగ్ చేస్తూ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకున్నాను. అందుకనే 11th ఏప్రిల్ రోజున నేను బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ ఫస్ట్ నేను అబ్జర్వ్ చేస్తున్నప్పుడు షార్ప్గా పెరిగిన తర్వాత అక్కడ టాప్లో ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తూ డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఇలాంటి ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పి నేను రికార్డింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్స్ ఇది. ఈ బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ అండ్ డేట్ వచ్చేసి 11th ఏప్రిల్ రోజున మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక డబల్ టాప్ ప్యాటర్న్ అనేది కనపడుతుంది. దానికి సంబంధించిన నెక్ లైన్ నేను ఫస్ట్ డ్రా చేస్తున్నాను. సో ఈ నెక్ లైన్ ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్ లైన్ కింద ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఇక్కడ ఒక అగ్రెసివ్ ట్రేడర్ ఎంటర్ అవ్వచ్చు. వేరాస్ మళ్ళీ ఎప్పుడైతే రీటెస్టింగ్ వస్తుందో ఈ లెవెల్ దగ్గర ఒక కన్జర్వేటివ్ ట్రేడర్ అనేవాళ్ళు పుట్ ఆప్షన్ తీసుకొని ఎంటర్ అవుతూ ఉండొచ్చు. సో వాళ్ళు కొంచెం సేఫ్గా కనపడతారు, ఎందుకంటే స్టాప్ లాస్ ఇక్కడ ఉంది కాబట్టి పైకి వెళ్తే స్టాప్ లాస్ అక్కడ హిట్ అవుతుంది అన్నట్టుగా కనపడుతూ ఉంటుంది అనమాట. యాక్చువల్గా మీరు లెగ్స్ని కనుక ప్రాపర్గా ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇలాగా డబల్ టాప్లో ఫస్ట్ లెగ్ ఇక్కడ మనకు కనపడుతుంది అండ్ సెకండ్ లెగ్ ఇలా కనపడుతుంది. అండ్ మల్టిపుల్ టైమ్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చాలా విక్స్ ఫామ్ అయ్యాయి చూసారా, మల్టిపుల్ రిజెక్షన్స్ వచ్చింది. అంత ఈజీగా పైకి వెళ్ళదు ఈ బ్యాంక్ నిఫ్టీ అనేది అర్థమయ్యే విధంగా పడిపోతున్నట్టుగా కనపడుతూ మనకి ఈ డబల్ టాప్ ప్యాటర్న్ యాక్చువల్గా త్రూ అవుట్ ది డే మార్కెట్ పెరుగుతూనే ఉంది. మనం అబ్జర్వ్ చేస్తే ఈ డే అంతా కూడా ఇలా పెరుగుతూ డబల్ టాప్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత స్టాక్ ప్రైస్ ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ మనకి సిగ్నల్ ఇచ్చాయి. కాసేపు వెయిట్ చేసి చూస్తాను, నేను టార్గెట్స్ హిట్ అవుతాయని అనుకుంటున్నాను. సో దీనికి స్టాప్ లాస్ మనం అబ్జర్వ్ చేయాలి అని అనుకుంటే ఈ లైన్ అనేది మనం స్టాప్ లాస్ అని అనుకోవచ్చు. అంటే ఈ రెడ్ కలర్ క్యాండిల్ యొక్క హైయెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో అది మనకి స్టాప్ లాస్. వేరే టార్గెట్ కావాలి అని అనుకుంటే ఈ 2 లెగ్స్లో ఇది స్మాలెస్ట్ లెగ్,
సో ఈ స్మాలెస్ట్ లెగ్ అన్ని పాయింట్స్ మనకి టార్గెట్ అని అనుకుంటే నెక్ లైన్ నుంచి ఇక్కడ దాకా టార్గెట్ రీచ్ అవ్వాలి. సో చాలా పెద్ద టార్గెట్ అండ్ చిన్న స్టాప్ లాస్ కాబట్టి కన్వీనియంట్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మనకు కనపడుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడే మెల్లగా బ్యాంక్ నిఫ్టీ అనేది టార్గెట్ వైపు కిందకి మూవ్ అవుతూనే కనిపిస్తూ ఉంది. సో ఒక కన్జర్వేటివ్ ట్రేడర్ ఈ లెవెల్లో కనుక ఎంటర్ అయ్యి ఉంటే 10 minutesలోనే ఆల్మోస్ట్ టార్గెట్ని హిట్ అయిపోయింది. చూడండి, మేబీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎస్ టార్గెట్ హిట్ అయిపోయింది. అగ్రెసివ్ ట్రేడర్ ఈ లెవెల్లో ఎంటర్ అయ్యారు అని అంటే 1 2 3 4 5 క్యాండిల్స్ అంటే 25 minutes తర్వాత టార్గెట్ హిట్ అవుతుంది. వేరస్ కన్జర్వేటివ్ ట్రేడర్ ఇలా ఎప్పుడైతే రీటెస్ట్ అయిన తర్వాత ఎంటర్ అయిన తర్వాత జస్ట్ 10 minutesలోనే ఇక్కడ మనం ఏదైతే కిందకు పడుతుంది అని ట్రేడ్ అనుకున్నామో దాంట్లో టార్గెట్ అనేది హిట్ అయింది. సో ఇలాగా డబుల్ టాప్ ప్యాటర్న్ని మనం లైవ్ మార్కెట్స్లో కూడా మనకి ఇంకా మార్కెట్ తెలియకముందే మనం ఎక్స్పెక్ట్ చేసుకుంటూ జస్ట్ ఏదో థియరిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా కూడా నేను మీకు స్టాక్ చార్ట్ చూపించాలి అని అనుకున్నాను. ప్రాక్టికల్గా నాకు ఇక్కడ క్లియర్ ఎగ్జాంపుల్ కనిపించింది. లక్కీగా నేను ఇక్కడ చూపించగలిగాను అండ్ లక్కీలీ మనకి టార్గెటే హిట్ అయింది. నేను లక్కీలీ ఎందుకంటున్నానంటే ప్రతిసారి మనకి టార్గెటే హిట్ అవ్వాలని లేదు, కొన్నిసార్లు స్టాప్ లాస్ కూడా హిట్ అవుతుంది. అండ్ నేను కొన్నిసార్లు చెప్తూ ఉంటాను ఇలా టార్గెట్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాలి అని చెప్పి. లేదంటే ఏమవుతుంది చూసారా, ఇలాగా మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ అనేది పెరుగుతూ వెళ్తుంది. మేబీ ఇది రివర్స్ అయ్యి స్టాప్ లాస్ని కూడా హిట్ అవ్వచ్చు, లేదా ఈ టార్గెట్ కంటే కిందకు కూడా వెళ్ళచ్చు. మనకేంటంటే ఇలాంటి డబుల్ టాప్ ప్యాటర్న్ వచ్చినప్పుడు టార్గెట్ హిట్ అవుతుందని తెలుసు కానీ దానికంటే కిందకు వెళ్తుందా లేదా మళ్ళీ రివర్స్ అయ్యి స్టాప్ లాస్ హిట్ అవుతుందా అనే విషయం మనకి తెలియదు. కొన్నిసార్లు ఇంకా బ్రేక్ అయ్యి కిందకు వెళ్ళొచ్చు, కొన్నిసార్లు రివర్స్ అయ్యి నార్మల్గా ఇక్కడే ఉండొచ్చు లేదా పైకి వెళ్ళొచ్చు. అందుకనే మనకి తెలిసినంత వరకు మాత్రమే మనం డబుల్ టాప్ ప్యాటర్న్ యూజ్ చేసుకుని ట్రేడ్ చేసుకోవాలి. టార్గెట్ హిట్ అవ్వగానే ఎగ్జిట్ అవ్వాలి. యాజ్ ఎ ట్రేడర్ ఎప్పుడైనా సరే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అంటారనమాట. తొందరగా ఎంటర్ అవ్వాలి, తొందరగా ఎగ్జిట్ అవ్వాలి. అలాంటప్పుడే మనం మంచి ప్రాఫిట్స్తో కంటిన్యూస్గా మార్కెట్లో గెయిన్ చేయగలుగుతాం. అయితే 11th April రోజున ఇదొక సక్సెస్ఫుల్ ప్రాఫిట్ మేకింగ్ ట్రేడ్. మరి మనకి 28th March రోజున 2nd April రోజున డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అయ్యాయి కానీ ప్రాఫిట్ రాలేదు, లాసెస్ వచ్చాయి. మరి దానికి రీజన్ ఏంటి? చాలా సింపుల్. జస్ట్ ఇప్పుడే డబుల్ టాప్ ప్యాటర్న్ యొక్క సైకాలజీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. మార్కెట్ ఎప్పుడైతే షార్ప్గా పైకి వెళ్ళి హయ్యర్ లెవెల్స్లో రెసిస్టెన్స్ని కానీ సప్లై జోన్ని కానీ ఫేస్ చేస్తుందో అక్కడ నుంచి స్టాక్ ప్రైజెస్ పడిపోవడానికి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ ఫామ్ అవుతుంది అని చెప్పాను కదా. వెరాస్ 28th March రోజున కానీ లేదా 2nd April రోజున కానీ అబ్జర్వ్ చేస్తే ఇలా డబుల్ టాప్ ప్యాటర్న్స్ ఫామ్ అయినా కూడా అంతకుముందు క్లియర్గా ఒక సైడ్ వైజ్ ట్రెండ్ ఉంది. సో ఇలాంటి సైడ్ వైజ్ ట్రెండ్ ఉన్నప్పుడు పైన హయ్యర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కానీ స్ట్రాంగ్ సప్లై జోన్ కానీ ఉండదు కదా. షార్ప్గా పెరిగితేనే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకుంటారు లేదా కొత్త సెల్లర్స్ ఎంటర్ అవుతారు. ఇక్కడ షార్ప్ అప్ మూమెంట్స్ లేవు కాబట్టి డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది అంత ఈజీగా వర్కౌట్ అవ్వాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ అదొక ఫేక్ సిగ్నల్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. చాలా మంది ట్రేడర్స్కి ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడర్స్ జస్ట్ యూట్యూబ్లో ఏదో ఒక వీడియో చూసి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ కానీ లేదా డబుల్ బాటమ్ ప్యాటర్న్ కానీ ఇలా చిన్న సింపుల్ ప్యాటర్న్స్ తెలిసే కానీ వాటి వెనకాలన్న సైకాలజీ తెలియదు కాబట్టి ఎక్కడ కరెక్ట్గా యూస్ చేయాలి అనే కండిషన్స్ వాళ్ళకి అర్థం కావు. అందుకనే మార్కెట్లో ఇలాగా ఈ డబుల్ టాప్ ప్యాటర్న్ అండ్ డబుల్ బాటమ్ ప్యాటర్న్లో చాలా ఫేక్ సిగ్నల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. డబుల్ టాప్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా షార్ప్ అప్ సైడ్ ర్యాలీ వచ్చిన తర్వాత యూజ్ చేయాలి. డబుల్ బాటమ్ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా ఒక షార్ప్ డౌన్ సైడ్ ర్యాలీ వచ్చిన తర్వాత మనం యూజ్ చేయాలి. ఇలాంటి కండిషన్స్ కనుక మనం ప్రాపర్గా అప్లై చేస్తూ దాన్ని ఏదో జస్ట్ షేప్ లాగా కాకుండా స్ట్రాటజికల్గా సైకలాజికల్గా ఆలోచిస్తూ ట్రేడ్ చేస్తే మనకి ఏది కరెక్ట్ ట్రేడ్ ఏది కరెక్ట్ ట్రేడ్ కాదు అనేది చాలా ఈజీగా అర్థమైపోతుంది. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, డబుల్ టాప్ ప్యాటర్న్ అంటే జస్ట్ షేప్ కాదు, హయ్యర్ లెవెల్స్కి వెళ్ళిన తర్వాత ఒక రెసిస్టెన్స్ జోన్నో లేకపోతే సప్లై జోన్నో రీచ్ అవుతున్నప్పుడు ఫామ్ అవుతున్న షేప్నే అలాంటి దాన్నే మనం పట్టించుకోవాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీకు అర్థమైంది అని అంటే మీరు ఖచ్చితంగా ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్ అవ్వగలుగుతారు. ఇలా మనం ప్రతి ప్యాటర్న్ గురించి నెక్స్ట్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. మీన్వైల్ మీరు గనక తెలుగు స్టాక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టాక్ ఛానల్.